బంగ్లాదేశ్ అయిపోయింది, నేపాల్లో డీప్ స్టేట్ కుట్ర మొదలైంది. నేపాల్ తర్వాత భూటానే ఉండబోతుందా అనే ఒక అనుమానం కూడా వస్తోంది. అన్ని ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఆయా దేశాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాయి. భారత్ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తులు అంతర్గత శక్తులతో కలిసి ఇటువంటి పరిస్థితి సృష్టించడానికి పలుసార్లు ప్రయత్నించారు. సిఏఏ గొడవల్లో ఢిల్లీ తగలబెట్టారు. గుజ్జర్ గొడవలు రాజేసి రాజస్థాన్, హర్యానాలో అరాచకం సృష్టించారు. పటేల్ గొడవలతో గుజరాత్ లో విధ్వంసం, రైతు ఆందోళన పేరుతో ఢిల్లీ ముట్టడి, ఎర్రకోట అపవిత్రం చేశారు. రక్షణ దళాల్లో నియామకాల కోసం ప్రారంభించిన అగ్నివీర్ పథకాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి పలు రైళ్లు ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలు జరుగుతున్న అన్ని సమయాలలోనూ ఆందోళనకారులు ఎంత రెచ్చగొట్టినా మోదీ ప్రభుత్వం రెచ్చిపోయి పోలీసు కాల్పులు జరపడం గాని, మిలిటరీని పిలవడం గాని చేయకుండా చాలా సంయమనంతో వ్యవహరించి ఆందోళనకారులు తమంతట తామే ఆందోళనలు విరమించే విధంగా వేచి చూసింది. పోలీసు కాల్పులు జరిగి రైతులు కాని యువకులు కాని చనిపోతే ఆ చావులను అడ్డం పెట్టుకుని ఆ ఆందోళనలు మరింత ఉధృతంగా హింసాత్మకంగా మారుద్దామని కొన్ని దుష్ట శక్తులు పన్నాగం రచించాయి. అందుకే మోడీ ప్రభుత్వం తమ మద్దతుదారులు సోషల్ మీడియా ద్వారా ఎంత ఒత్తిడి తెచ్చినా సంయమనం పాటించి వ్యూహాత్మకంగా ఆందోళనను శాంతియుత పద్ధతుల ద్వారా ఎదుర్కొని చల్లార్చింది.